ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి గురించి మన అందరికీ తెలుసు. శ్రీరాముడు పుట్టినరోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. అయితే సరిగ్గా నెల తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతానవమి వేడుక జరుపుకుంటారు. కానీ ఈ పండుగ గురించి చాలా మందికి తెలియదు. సీతాదేవి జన్మించిన రోజును సీతానవమిగా జరుపుకుంటారు. దీనినే జానకి నవమి అని కూడా అంటారు. అయితే సీతానవమి విశిష్టత ఏంటి, ఏ రోజున జరుపుకుంటారు, ఆ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా వైశాఖ మాసంలో 9వ రోజున సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతినే సీతానవమి అని కూడా పిలుస్తారు. అయితే శ్రీరామ నవమి, సీతా నవమి పండుగలు రెండూ కూడా నవమి తిథి రోజున రావడం విశేషం. పెళ్లైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి సీతాదేవికి పూజలు చేస్తే భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీతానవమి ఈ సంవత్సరం మే 16వ తేదీ గురువారం రోజున వస్తుంది. శుభముహూర్తం. సీతానవమి పండుగ మే 16వ తేదీన ఉదయం 6:22 ప్రారంభమై మే 17వ తేదీన శుక్రవారం ఉదయం 8:48 ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 1:43 వరకు సీతాదేవిని పూజించడానికి మంచి సమయమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే అక్కడ స్నానం చేస్తే ఇంకా మంచిది. తర్వాత ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే కొత్త బట్టలు ధరించాలి. పూజ గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిమీద సీతారాముల విగ్రహం లేదా ఫోటోని కాని రామదర్బార్ పటాన్ని కాని ప్రతిష్ఠించాలి. సీతాదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి. నువ్వులు నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి. భూమి నుండి సీతాదేవి ఉద్భవించినందున ఈ రోజున భూమాతను కూడా పూజిస్తారు. సీత, రాముడిని కలిసి పూజించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఓం శ్రీ సీతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే సీతమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఇలా నియమనిష్టలతో మహిళలు సీతానవమి రోజున ఉపవాసం ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈరోజు భార్యాభర్తలు ఉపవాసం ఉండి ఆచారాలు పాటించడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కలహాలు, అపార్థాలు తొలగిపోతాయి. సీతానవమి విశిష్టత. ప్రధానంగా సీతానవమిని మహిళల పండుగగా భావిస్తారు. ఈ రోజున మహిళలు తమ భర్త ఆయుష్షు కోసం సీతాదేవికి పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సీతాదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని అంటున్నారు. సీతాజయంతి రోజున సీతారాములను పూజించడం వల్ల 16 మహాదానాల ఫలం, భూదాన ఫలంతో పాటు అన్ని తీర్థయాత్రలను దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సీతానవమి రోజున మహిళలు ఇంట్లో భక్తి శ్రద్ధలతో సీతమ్మవారికి పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. సంతాన ఉత్పత్తికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు సీతాదేవి ప్రతీకగా భావిస్తారు. సకల జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు. ఆమె తన భక్తులకు సంపద, ఆరోగ్యం, తెలివితేటలు, శ్రేయస్సు మొదలైన వాటిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. సీతానవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని పూజిస్తారు. సీతానవమి వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వివాహిత స్త్రీలందరికీ ఈ ఉపవాసం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, జీవితంలో శ్రేయస్సు సాధించాలనుకుంటే ఖచ్చితంగా సీతానవమి వ్రతాన్ని ఆచరించండి. శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మకథ చెప్పినట్టుగానే సీతానవమి రోజు సీతాదేవి జన్మకథ గురించి వివరిస్తారు. యజ్ఞఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలానగరంలో తీవ్రమైన కరువు కాటకాలున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాగం చేస్తే ఈ కరువుకాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని ఓ యోగి జనక మహారాజుకి చెప్పాడు. అలా యాగం తలపెట్టి భూమిని దున్నుతుండగా నాగలికి తగిలిన ఓ పెట్టెలోంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు. అంటే తల్లి గర్భంలోంచి జన్మించినది కాదు అని అర్థం. ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులకరించిపోయింది. అప్పటివరకు కరవుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అప్పటినుంచి కరవు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు.
సీతానవమి రోజు ఈ కథ చెబుతారు పండితులు. పురాణాల ప్రకారం అమ్మవారికి 108 రూపాలు ఉన్నాయి. వీరిలో సంపద, శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. త్రేతాయుగంలో దుఃఖం, కరువు కాటకాలు, అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసం లక్ష్మీదేవి వైశాఖ మాసం 9వ రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిదని చెబుతారు. సీతాదేవి వ్యక్తిత్వం క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉత్తమమైన స్త్రీ సీతాదేవి. ఆమె గుణగణాలు ఎంతో ఆదర్శం. ఆమె పుట్టుక నుంచి తిరిగి భూమాత ఓడికి చేరేవరకు రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆదర్శనీయమే. తండ్రి మాటమేరకు అడవులకు బయలుదేరిన రాముడి అడుగుజాడల్లో నడిచి ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఆదరించి అన్నం పెట్టాలనే దయాగుణం ఉండడం వల్లే మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి భిక్షం వేసింది. తన రక్షణ కన్నా దానమే మిన్నా అని ఆలోచించి లక్ష్మణరేఖ దాటి వచ్చి కష్టాల్లో పడింది. లోకుల మాటలు విని మరోసారి తనను అడవులపాలు చేసినప్పటికీ ఒక్కక్షణం కూడా రాముడి పట్ల వ్యతిరేక భావన లేదు. 2 పిల్లలకు జన్మనిచ్చి ధీరులుగా తీర్చిదిద్దింది. పాతివ్రత్య నిరూపణలో భాగంగా అగ్నిప్రవేశం చేయమని కోరినప్పుడు కూడా ధైర్యంగా అగ్నిప్రవేశం చేసింది. ఆ మాటలు సీతమ్మ గుండెను గాయపరిచినా తాను తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసం ఆమెను తలెత్తుకునేలా చేసింది. మెట్టినింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పరిష్కరించుకోవాలి కాని పుట్టింటివారిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిమానవతి సీత. అందుకే వనవాసంలో ఉన్నప్పుడు స్వయంగా తండ్రి జనకుడు వచ్చి తనతో మిథిలా నగరానికి రమ్మని అడిగినా సున్నితంగా తిరస్కరించింది. జంతు ప్రేమికురాలు అయిన సీతాదేవి ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎంతో ప్రేమ చూపించేది. ఆ ప్రేమతోనే జింకను కోరింది. రావణుజు తనను అపహరించిన తీసుకెళ్లిపోతున్నప్పుడు శోకంలోనే ఉండిపోలేదు. వివేకంతో ఆలోచించింది. ఎలాగూ రావణుడి నుంచి తప్పించుకోలేను అని తన జాడకు సంబంధించి రాముడికి ఏదైనా ఆనవాలు ఇవ్వాలనే ఆలోచనతో తన బంగారు నగలను మూట కట్టి నేలపై జారవిడించింది. రాముడిపై ఎంత ప్రేమంటే రావణుడి చెరలో ఉన్నప్పటికీ నిరంతరం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం భర్తనే స్మరించింది. అపాయంలో ఉన్నప్పుడు కూడా శత్రువుకు లొంగలేదు. ఓ గడ్డిపరకను అడ్డుపెట్టి రావణుడి ధర్మహీనతను ప్రశ్నించింది. రావణుడి చెరనుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వనంలో తనని మాటలతో హింసించిన రాక్షసులకు కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు. వారంతా స్వామిభక్తితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆంజనేయుడితో చెప్పిన క్షమాగుణం ఆమెది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.